హైదరాబాద్ నగరాన్ని చుట్టేశాడు వరుణుడు. రాత్రంతా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. వచ్చే 24 గంటల్లో నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటోంది వాతావరణ శాఖ. ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందంటున్నారు అధికారులు. గడిచిన 24 గంటల్లో శేరిలింగంపల్లి సర్కిల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. 12.8 సెంటీమీటర్ల వర్షం కురిసినట్టుగా అధికారులు లెక్కించారు. ఇక మిగతా ప్రాంతాల్లో వర్షపాతం ఎలా ఉందో ఒకసారి డీటెయిల్డ్గా చూద్దాము. చందానగర్లో 12.8, రామచంద్రాపురంలో 12.1 సెంటీమీటర్లు, లింగంపల్లిలో 11.9 సెంటీమీటర్లు, మియాపూర్లో 11.4 సెంటీమీటర్లు, రాజేంద్రనగర్లో 11.1 సెంటీమీటరు, గచ్చిబౌలిలో 10.3 సెంటీమీటర్లు, హఫీజ్పేట్లో 8.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇక తెలంగాణకు వర్షాలు వచ్చేశాయి. ఒక్కపోత నుంచి ఉపశమనం లభించింది. ఎదురు చూపులకు ఫుల్ స్టాప్ పడింది. తెలంగాణకు 7 రోజుల పాటు రెయిన్ అలర్ట్ జారీ అయ్యింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటోంది వాతావరణ శాఖ. నిజామాబాద్ మినహా తెలంగాణ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. రుతుపవనాల విస్తరణకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉందంటోంది వాతావరణ శాఖ. కొన్ని జిల్లాల్లో వర్షాలు ఎక్కువగా కురుస్తాయని అంటోంది వాతావరణ శాఖ. అవేమిటో చూద్దాము. సంగారెడ్డి, మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. మిగతా జిల్లాలతో పోలిస్తే ఇక్కడ వర్షం ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది. ఇక ఈ ఎల్లోగా కనిపిస్తున్న ప్రాంతాలన్నీ కూడా తక్కువ వర్షపాతం పడే ఛాన్స్ ఉంది. ఇక రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఎల్లుండి ఆదిలాబాద్ నుంచి వరంగల్ వరకు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటోంది వాతావరణ శాఖ. ఆ మరుసటి రోజు అంటే జూన్ 26న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.